నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్ల ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాన అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ. నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 పవర్డ్ బై సఫలా ఎరిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ప్రేక్షకులందరికీ పండగ శుభాకాంక్షలు. ఈ 9 రోజుల పాటు మా స్టార్ మహిళలో కూడా పండగ వాతావరణం నెలకొనే ఉంది. మరి ఈ రోజు వచ్చిన వారు ఎవరెవరు? హాయ్ శృతి. హాయ్ సుమ గారు. హౌ ఆర్ యు? ఫైన్ శృతి, మీకు పండగ శుభాకాంక్షలు. అలాగే అందరికీ పండగ శుభాకాంక్షలు. థాంక్యూ అక్క. చెప్పండి మీ గురించి. నా పేరు శృతి, నేను యాంకర్ గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆల్సో సిఏ చేస్తున్నాను. ఏం ప్రోగ్రామ్ చేస్తున్నావు ఇప్పుడు? నేను లైవ్స్ చేస్తుంటాను అండ్ రికార్డింగ్స్ కూడా చేస్తుంటాను. లైవ్ షోస్ చేస్తూ ఉంటావు. Yeah. అంటే కాల్స్ తీసుకొని యా కాల్స్ మాక్సిమం కాల్స్ సాంగ్స్ మధ్య మధ్యలో అండ్ ఆల్సో రికార్డింగ్స్ కూడా చేస్తుంటాను. రికార్డింగ్స్ కూడా. ఓకే, వెల్కమ్ శృతి. థాంక్యూ. శుభశ్రీ. హాయ్ శుభశ్రీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమేం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు మన స్టార్ మహిళ ప్లస్ ఎంత సక్సెస్ఫుల్ గా అయితే రన్ చేసుకుంటూ వెళ్తుందో అలాగే ఈటీవీ ప్లస్ ఛానల్ కూడా వస్తుంది కదా, ఆ ఛానల్లో ఆర్కా బ్యానర్ లో ఒక సీరియల్ చేస్తున్నా 3 ఏంజల్స్ అని. వన్ ఆఫ్ ది ఏంజల్ అన్నమాట. అంటే డిటెక్టివ్స్ ఆ వీళ్ళు? లేదు లేదు, ఫుల్ కామెడీ. ఓ, చార్లీస్ ఏంజల్స్ తెలుసు. ఈ 3 ఏంజల్స్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈటీవీ ప్లస్ వచ్చిన తర్వాత చూడాల్సిందే. అండ్ యాజ్ యూజువల్ యాంకరింగ్. నీకు ఎంత పోటీ పడదామన్నా అవ్వట్లేదు, ఏం చేద్దాం అక్క? ఎవరికి వాళ్లే పోటీ, ఎవరితోనూ పడకూడదు పోటీ. ఓకే, అవునా? మనతో మనమే పోటీ అన్నమాట. అప్పుడే మనకి లైఫ్ లో సక్సెస్. ఈ ఒక్క మాట నీ గురించి పాటిస్తాను. సుమ గారికి రారెవరు సాటి ఎప్పటికి. అవును. పాప ఎక్కడి నుంచి వచ్చిందో? నేను మెహదీపట్నం నుండి వచ్చాను. నేను సిఏ అండ్ ఎంబీఏ స్టూడెంట్ని. నా పేరు శ్రావ్య. సిఏ అండ్ ఎంబీఏ రెండు కలిపి చదువుతున్నావా? ఒకటి చదవడానికే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. రెండు ఎలా చదువుతున్నావు నువ్వు అసలు? మేనేజ్ చేయొచ్చు, ఏముంది, చదవడమే పని కదా. అయితే నీకు పెళ్ళైన తర్వాత హస్బెండ్ ని పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అత్తగారిని అంతంత పెద్ద పెద్ద చదువులు మేనేజ్ చేస్తున్నావు కాబట్టి. ఏంటమ్మా అత్తగారిని మేనేజ్ చేయడం చాలా కష్టం. అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టడీ అమ్మా. కృపాలి. హాయ్ హాయ్ కృపాలి. హాయ్. కృపాలి, నీకు బ్రూస్ లీ ఏమవుతాడు? ఏమీ అవ్వడు. ఎందుకక్క? లీ ఏమవుతాడు? ఏమీ అవ్వడు. పోనీ నీకు కపాలి ఏమవుతాడు? ఎవరు కారు. ఎవరు కారా? అయితే నీకు కబాలి ఏమైనా అవుతాడా? కబలి కబలి రజనీకాంత్ గారి సినిమా, కొత్త సినిమా సూపర్ స్టార్ అవుతారా? చెప్పు కృపాలి. హాయ్ శుభక్క. ఐఎమ్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. నేను బీటెక్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్, ఆర్యభట్ట కాలేజ్ ఫ్రమ్. ఓకే, ఎక్కువగా ఈ లీ అనే అక్షరంతో ఎండ్ అయ్యేవే పదాలు మా మలయాళంలో ఎక్కువ ఉంటాయి. తలవలి, నెలవిలి, కొలవిలి, ఇవన్నీ మాకు. తలవలి అంటే తలనొప్పి. తిన్నారా అంటే ఏమంటారు? అది లీ లేదమ్మా. లేదా? ఓకే. కడిచో. కడిచియో. కడిచో. కడిచియో. కడిచు అంటే మరి కొరికావా? అమ్మో, చాలా తేడాలు ఉంటాయి. కలిచియో. కలిచియో. కలిచు కలిచు అన్నావంటే ఆడుకున్నావా అని అర్థం. ఇది కడిచువో. ఓకే, మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ.
1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్లో నా ఎగిరి పటాకా. మీరు ఏమైనా నాతో అడగాలనుకుంటే, మీరు ఏమైనా ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందించాలనుకుంటే అందించవచ్చు, చెప్పొచ్చు. నేను అడుగుతాను. ఒక బస్ ఉంటుంది, ఆ బస్ లో కండక్టర్ ఉంటాడు. సో ఒక కండక్టర్ ఒక ఆవిడకి అంటే ఫుల్ లెంత్ వేసుకుని ఉంటుంది, ఫుల్ టికెట్ ఇస్తాడు. ఇంకొక ఆమె హాఫ్ లెంత్ వేసుకుని ఉంటుంది, హాఫ్ టికెట్ ఇస్తాడు. ఇంకొక ఆమె టికెట్ ఇవ్వడు. ఎందుకంటే ఆమెని ఒళ్ళో పెట్టుకున్నారు కాబట్టి. ఆమె అన్నాను, పాప అనలేదు. పాప కాదు, ఆవిడ పెద్ద ఆవిడ. ఎందుకు ఇవ్వలేదు టికెట్? ఆవిడకి దగ్గర పాస్ ఉంది. అబ్బా మీరు చెప్పలేరు అనుకున్నాను, చెప్పేశారు సుమా గారు. సుమా గారు అనిపించుకున్నారు మీరు. అంటే నువ్వు అనుకున్నావా? అవును. సరే, నాకు కూడా ఒక బస్ జోక్ గుర్తొచ్చింది. ఒక ముసలావిడ రోజు బస్ ఎక్కినప్పుడంతా ఆ కండక్టర్ కి ఒక నట్టు ఇచ్చేదంట, అంటే తినేది బాదం పప్పు ఇచ్చేదంట. అలా రోజు 30 రోజులు గడిచిన తర్వాత అతను చాలా ప్రేమగా అతను అడిగాడంట, నా గురించి ఎవ్వరు ఏం ఆలోచించట్లేదు, మీరు మాత్రం ప్రతిరోజు తీసుకొచ్చి నాకు ఆ బాదం పప్పు ఇస్తూ ఉన్నారు, నేనంటే ఎందుకు మీకు అంత ప్రేమ అని. ఆవిడ అనిందంట, సగం తిని పెట్టేసి నీకు ఇస్తాను కదా. కాదు, మరి ఆ చాక్లెట్ మధ్యలో బాదం పప్పు వస్తుంది బాబు, అదేమన్నా పళ్ళు లేవు, అందుకని ఆ చాక్లెట్ అంతా చప్పరించేసి ఆ మిగిలిన బాదం పప్పు నీకు తీసుకొచ్చి ఇస్తున్నాను అని. వాళ్ళ ప్రేమ కదా బామ్మగారికి. ఎంత ప్రేమో. తర్వాత నుంచి డ్రైవర్ కూడా అడగడం మొదలెట్టాడంట దాని వెనక్కి వచ్చి. ఓకే, రెడీ 1 2 3 గో. ఆ 3 వరుసలు అయిపోయిన తర్వాత మీరు మొదలెట్టారు. వెళ్ళి అక్కడ రెడీగా ఉండు, ఎల్లో దగ్గర, ఎల్లో నుంచి స్టార్ట్ చేయాలి. దేరండి దోరండి. ఇక్కడ 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 అక్కడే నువ్వు ఇందాక నించున్నట్టే, ఇంకా లోపలికి రా, లోపలికి. ఎస్, చాలు. ఇంకెనక్కి వస్తే తల గుండు పగులుతుంది. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అయిపోయాన్ని. ఇది టైం అయిపోయింది. అలాగే ఒకసారి ఆవిడ 2 వేశారు కాబట్టి అందులో నుంచి ఒకటి నేను వెనక్కి వేసేస్తున్నాను. ఇప్పుడు శృతి స్కోర్ 9 18 27 28 29 30 31 32. రెడీ 1 2 3 గో. నువ్వు ఆ లోపలికి వచ్చేసి ఇంకా లోపలికి అటు తిరిగి ఇలా. జాణ అంటే జీవితం. స్టార్ట్. ఆడేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆడేస్తున్నావా నువ్వు? శ్రావ్యకి పాపం చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడం అలవాటు అయిపోయింది. 2-3 సబ్జెక్ట్స్ చదువుతుంది కదా, అటు CA చేస్తుంది, ఇటు MBA చేస్తుంది. ఓకే, శ్రావ్య నీ స్కోర్ 9 18 19 20. మీరేమైనా అడగాల? నేనా? ఈ రౌండ్ ని మన స్టార్ మహిళని కిలికిలి భాషలో చెప్పాలి. నువ్వు చెప్తావా? నువ్వు చెప్పాలి. అది చెప్తాడు కదా బాహుబలిలో. ఈ రౌండ్ నా? ఎస్, ఈ రౌండ్ అవ్వాలి. అండ్ స్టార్ మహిళని కూడా. స్టార్ మహిళని కూడా? ఎస్. స్టార్ మహిళగా. నిమ్దా, స్టార్, కోస్ట్రస్, టెల్ మీ. రెడీ? బ్రూస్లీ. 1 2 3 గో. రౌండ్ ఒరిజినల్ బయటకు వచ్చేసినట్టుంది. నాకు డౌట్, ఆ కిల్కిల్ భాషలో ఆ సమాజంలో వాళ్ళు ఫుడ్ ప్రియులు అనుకుంటా బాగా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ పాపం వాళ్ళకి నిన్న తిన్న బిర్యానీ గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళు అంటాడు, మళ్ళీ వాడు మాట్లాడాలన్న విషయం వాడికి గుర్తొస్తుంది. అప్పుడు ఏ కోస్ట్రస్ అనగానే వాళ్ళ ఆవిడ వండిన చికెన్ కుర్మా గుర్తొస్తుంది అంటాడు. మళ్ళీ పులుసు గుర్తొస్తుంది. అక్క, ఇవన్నీ నీకు అనిపిస్తాయా వాడికి అనిపిస్తాయని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా?
వాడికి అనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. ఏమో బాహుబలి 2లో కూడా వాడు గాని వాడి ఫ్యామిలీ మెంబర్స్ గాని వచ్చినట్టయితే అప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు ఆడు. నువ్వు వెనక్కి వచ్చి రెడీ 1 2 3 గో. అది కూడా వేసేయి, అది కూడా వేసేయి. నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడికి వెళ్ళిపో. ఎల్లో నుంచి సుభాష్ అలా ఉండాలి. స్టార్ట్. నిమ్దా 9 17 18 19 20 21. రెడీ 1 2 3 గో. శుభశ్రీ బాగా ఫాస్ట్ గా వేసింది. 9 18 19 20 21 22 23 24 25 26 27. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. భామ సెలబ్రిటీలకే సెలబ్రిటీ అమ్మవారు ఉన్నారు. ఆవిడ ఆశీర్వాదంతో మీరు బాగా ఆడతారు. ఈరోజు మన ఫస్ట్ సెలబ్రిటీ ఏమిటి? గుర్రమా? ఏమిటో మరి గుర్రం వచ్చింది ఇవాళ. చూసుకోండి సినిమా పేరేమిటో. శుభశ్రీ. బద్రి. గుర్రము పవన్ కళ్యాణ్ కనిపించగానే నీకు బద్రి సినిమా గుర్తొచ్చింది అంతేనా? సాంగ్ లో. ఓకే చూద్దాం చూద్దాం. ఏ పాట? ఏ చికిత్తా గుమస్తా జాయిన్ అయితే చమస్తా తనననైతే. Hey chiquita, ¿cómo estás? Hey chiquita, ¿cómo estás? Join అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్. Hey hey hey. హాయ్ చిరుత నమస్తే నా జంటకొస్తే యమస్తే ఆమరాకు ప్రేమరాకు బయట చాటిస్తా చోటిస్తా. శుభశ్రీ సూపర్ డాన్సింగ్ యా. సూపర్. థ్యాంక్ యూ. గుర్రం వచ్చింది. నెక్స్ట్ ఏ జంతువు వస్తుందో చూద్దాం. ఈరోజు జంతువుల డేనాక. యా, టుడే ఇస్ యానిమల్ డే. ఓ నిజమా? కాదు, నేనే ప్రకటించా. ఎస్పెషల్లీ ఇవాళ గుర్రం డే. చూసావా నువ్వు చేసిన అదే స్టెప్ చేస్తుందా గుర్రం అక్కడ పక్కన పిక్చర్స్.
శుభశ్రీ 10 సెకండ్ లోపే చెప్పాలి, లేకపోతే గుర్రం వెళ్ళిపోతుంది. దాని కాల్ షీట్ అంతే తీసుకున్నాం. 10, 9, 8, 7, ఊసరవెల్లి. 6. ఊసరవెల్లి. ఓకే ఓకే ఓకే. అదేంటి మేము గుర్రం చూపిస్తే నువ్వు ఊసరవెల్లి అంటున్నావు? అది హర్ట్ అవుతుంది. ఇట్స్ ఓకే, చూద్దాం కరెక్టా కాదా అని. మైనస్ 6. ఎవరికైనా తెలుసా? మీకు ఒక క్లూ ఇస్తున్నాను, అది ఎన్టీఆర్ యాక్ట్ చేసిన సినిమా. రామయ్య వస్తావయ్యా. రామయ్య వస్తావయ్యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెలబ్రిటీ గుర్రం. బా వావ్, బ్యూటీ అసలు. బాబ్బా ఏమైనా ఉందా అసలు? బ్యూటిఫుల్ గుర్రం. బాహుబలి. బాహుబలి. బాగా చూసావా? అదే గుర్రం ఉందా అందులో? అదే గుర్రం ఉండాలా? అవును. ఇది మా కాళ్ళకి వాళ్ళ గుళ్ళం, అందుకే బ్లాక్ ఉన్నట్టుంది. యా, ఇది కిల్కిల్ గుర్రం. కరెక్టా కదా చూద్దాం. నెక్స్ట్ గుర్రం సెలబ్రిటీ. బాబా బ్యూటిఫుల్ గుర్రం. స్టార్ నల్ల గుర్రం వచ్చేసింది, ఇప్పుడు తెల్ల గుర్రం వచ్చింది. శుభశ్రీ. ఆగడు. శ్రీమంతుడు గుర్రం మీద కదా వచ్చాడు. శ్రీమంతుడు. అయిపోయింది. ఆగడు. నువ్వు ఆగడు. ఆగడు మీన్స్ గుర్రం మీద ఆకుండా పరిగెత్తుకుంటా. అందుకని ఆగడు. ఓ సినిమా టైటిల్ ని బట్టి నువ్వు గుర్రం మీద ఊహించావు. శ్రీమంతుడు. 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 పిచ్చి తల్లి, శ్రీమంతుడు సినిమా నేను ఊరికే అన్నాను. లారీ మీద వచ్చాడు. అవును కదా. చూద్దాం. మైనేస్తారు. ఇది టక్కరి దొంగ పాప, టక్కరి దొంగ. నువ్వు అనుకున్నట్టుగా ఆగడు కాదు. అండ్ శ్రీమంతుడిలో గుర్రం మీద కాదు పాప, సైకిల్ తొక్కుతూ వచ్చాడు. నేను ఆ సినిమా చూసా. పైగా నేను శ్రీమంతుడు గుర్రం మీద కదా అంటే అవును కదా, గుర్రం మీద కదా అంట. మన కోసం కొరటాల శివ గారు అన్ని పోస్టర్లు వేసి మహేష్ బాబుని సైకిల్ మీద కూర్చోబెడితే నువ్వు గుర్రం అనుకుంటావా? నెక్స్ట్ సెలబ్రిటీ గుర్రం. బా ఇది ఎగిరే గుర్రం, రెక్కలున్న గుర్రం, కీలు గుర్రం. అమ్మో అంతకన్నా పేర్లు చెప్పేస్తే సినిమా టైటిల్ వచ్చేస్తున్నాయి.
కరెక్టా కదా చూద్దాం. ఏమో గుర్రం ఎగరా వచ్చు. కీలుగుర్రం రాజేంద్ర ప్రసాద్ గారిది. మరి ఏందంటూ నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు కీలుగుర్రం సినిమాలో. ఎప్పటిది మాకు గుర్తులేదు. ఇది ఏమో గుర్రం ఎగరా వచ్చు ఇప్పటిదే. అవును ఇప్పటిదే. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యేరా. కష్టాలు నీకు అక్కర్లేదు గానీ వాట్సాప్ లో ఒక మెసేజ్ కొట్టు. పాట చెప్తున్నానుగా, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టేసి. లేరు, ఎవరు లేరు. ఓ, సో నువ్వు ఎలా 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 తెలపను కాదు, ఎవరికి 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 తెలపను అని పాడాలి నువ్వు. అసలు ఉంటే కదా, అదే ఎవరికి తెలపాలి నేను అని. అది నీ మనసులో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను చూపించడానికి మనిషి లేడు. ఆల్రెడీ ఇద్దరు బాగా ప్రేమిస్తున్నా. ఎవరు ఇద్దరు? మా మదర్ అండ్ మై ఫాదర్. కరెక్టే, కానీ పెళ్లి చేసుకోవడానికి ఇంకోళ్ళు కావాలి. అది అప్పుడు టైం వచ్చినప్పుడు చూసుకున్నాను. అర్జున్ సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రియా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఎక్కడ తీయమంటావు పాయింట్? పాయింట్ ఇద్దరి దగ్గర 3-3. ఎవరిద్దరు? శృతి అండ్ శ్రావ్య. ఈ అర్జున్ సినిమాలో మంచి పాట ఉంది, మధుర మధుర తర మీనాక్షి. ఏ పండగ వచ్చినా సరే ఆ పాట మారు మ్రోగుతూనే ఉంటుంది. బ్యూటిఫుల్ సాంగ్, అమ్మవారి పాట. అమ్మవారికి ఈ పాట అంకితం చేస్తున్నాము. అండ్ ఈ పాటకి నృత్యం శ్రావ్య చేస్తారు. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల ఘుమఘుమల జావళి, జాజి మల్లెల ఘుమఘుమల జావళి, లేత సిగ్గుల సరిగమల జాబిలి. అమ్మ మీనాక్షి, ఇది నీ మీనాక్షి. గ్రహాలలో
క్రిందిలోని ఏ గ్రహంలో అత్యంత ఎక్కువ వేడి ఉంటుంది? ఆప్షన్స్ అక్క. ఏ శుక్రుడు, బి గురుడు. ఆలోచించు, శుక్రవారం రోజు ఎక్కువ వేడిగా ఉంటుందా, గురువారం రోజు ఎక్కువ ఉంటుందా వేడి? శుభశ్రీ అలానే ఆలోచిస్తుంది. లేదు, గురుడా? దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద శుక్రగ్రహం మీద 482 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందంట. మనకి కారిపోతా ఉంటుంది. ఫినిష్డ్. అందుకే అక్కడ ప్రాణులు ఏమీ ఉండవు. ఏమో చెప్పలేము కూడా, ఏమైనా ఉండుంటాయేమో, వేరే గ్రహాల్లో ఎవరైనా ఉంటున్నారేమో, వాళ్ళు కూడా పండుగలు చేసుకుంటున్నారేమో, వాళ్ళు కూడా స్టార్ మహిళ చేసుకుంటున్నారేమో. స్టార్ మహిళ చేసుకోరు, వాళ్ళు వేరే ఏదైనా పెట్టుకుంటారు ప్రోగ్రామ్ పేరు. అక్కడ కూడా ఒక సుమ ఉందేమో. ఉండే ఉంటుంది. నీకు పాయింట్లు రాలేదు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట ఓకే బంగారం సినిమాలో హీరోయిన్ ఎవరు? అంటే ఏంటి? షార్ట్ గా ఉంటుంది. షార్ట్ గా ఉంటుందా? నీకు అది గుర్తుంది కానీ పేరు గుర్తులేదా? ఓకే బంగారం, తను హీరోయిన్ ఎవరని అడగానే కాదు అంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లం. ఆప్షన్ ఇస్తా. ఓకే. ఏ అమలా పాల్, బి నిత్యా మేనన్. నిత్యా మీనన్. కరెక్ట్ ఆన్సర్. శ్రావ్య 1, శృతి 1, శుభశ్రీ 1. అత్యాచార కేసుల్లో రాజీ కుదరదు అని ఏ కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది? ఆప్షన్ ఏ ఢిల్లీ హైకోర్టు, బి సుప్రీం కోర్టు. సుప్రీం కోర్ట్. కరెక్ట్ ఆన్సర్. శ్రావ్య 2, శృతి 1. ఓటు హక్కు కనీస వయస్సు ఎంత? 18 క్రాస్ అవ్వాలి. 18. కరెక్ట్ ఆన్సర్. 2 2 2 3 2 0 3. ముగ్గురు దగ్గర 2 2 2. ఓటు హక్కు కనీస వయస్సు 1989 కంటే ముందు ఎంత ఉండేది? 21. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు కూడా సమానంగా పనిచేయండి. 2 2 2. సమానంగా పని. 1989 వరకు ఓటు హక్కు కనీస వయసు 21 ఏళ్ళు ఉండేది. 1989లో దాన్ని 18 ఏళ్లకి తగ్గించారు. అటాక్ సినిమాలో హీరో ఎవరు? నితిన్. 6. శ్రావ్య. శృతికి బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు కూడా నువ్వు బెస్ట్ ఫ్రెండ్. ఫాలో అయిపోతా అందరి దగ్గర 2 2. ఉస్మాన్ సాగర్ గండిపేట ఆనకట్ట ఏ నది మీద కట్టారు? ఆప్షన్స్. ఏ మూసీ నది, బి మంజీరా నది. మంజీరా నది. ఇట్స్ రాంగ్ ఆన్సర్. మూసీ నది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాకు చిన్నప్పటి నుంచి ఒకటే డౌట్, నది తెరిచే ఉన్నప్పుడు దానికి మూసీ నది అని ఎందుకు పేరు పెట్టారు అని. ముయ్యాలని పెట్టినట్టున్నారు. పెట్టిన వాళ్ళకే తెలియాలి. ఓకే, సో అయిపోయింది ఈ రౌండ్. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాము. ఏలా 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 ఏలమ్మా కొండకి కొండే
దేవి నువ్వే జానా మాయల మునగాడే రాత్రి బూచోడే మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే జై జంగి జగముండి జర కొంగుని దులపండి ముద్దులతోనే స్వేగాన్నంతా శుభ్రం చెయ్యండి పైగా రెండు పాటలకి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎంత బాగా తీసుకున్నావు సూపర్ ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ పంచరాజ్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో మొదటి చిత్రం శుభశ్రీ లెజెండ్ బాలకృష్ణ. ఓ లెజెండ్ బాలకృష్ణ అమ్మో ఏ సినిమాలో ఏ గెటప్ కూడా గుర్తుపెట్టుకొని చెప్పిందంటే మామూలు పిల్లవి కాదు నువ్వు చూద్దాం ఇది ఒకవేళ లెజెండ్ బాలకృష్ణ కాకుండా లయన్ బాలకృష్ణ అయితే మనం ఏం చేద్దాం మార్కులు కట్ చేయాలి చూసావా ఇది లెజెండ్ బాలకృష్ణ కాదు సో నేను నీకు పాయింట్లు ఇవ్వలేను మరి నువ్వు లెజెండ్ బాలకృష్ణ అన్నావు కదా కాదు లయన్ ఏదైతే ఉంది బాలకృష్ణ చెప్పాలి అయితే నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ చిత్రం శుభశ్రీ త్రిష ఓ లయన్ కాంబినేషన్ బాలకృష్ణ గారు త్రిష కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు నెక్స్ట్ చిత్రం శ్రావ్య రవితేజ వెంకటేష్ గారేమో చూద్దాం వెంకటేష్ నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ గోవింద గోవింద -6 నెక్స్ట్ చిత్రం శృతి తాప్సీ చూద్దాం అంజలి తాప్సీ కాదు వెంకటేష్ గారు అండ్ అంజలి కాంబినేషన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మసాలా మసాలా నీకు మంచి మసాలా -6 నెక్స్ట్ చిత్రం శ్రావ్య నాని కరెక్ట్ ఆన్సర్ నాని 6 పాయింట్లు రేడియో జాకీ టు హీరో నాని మళ్ళీ వెళ్ళి తను రేడియో జాకీగా వర్క్ చేసినట్టున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు నెక్స్ట్ చిత్రం శుభశ్రీ నిత్య మీనన్ చూద్దాం భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ -6 లావణ్య త్రిపాఠి భలే భలే మగాడివోయ్ సినిమా జోడి సో ఈ రౌండ్ పూర్తయింది స్కోర్స్ చూద్దాం
ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ దీంతోనే అక్కడ బంతులు రెడీగా పెట్టాము. మీరు ఒక టిన్ తీసుకుంటున్నారు, ఇక్కడ పెడుతున్నారు, దీంతో దీన్ని కొడుతున్నారు. అలా పడిపోయింది కదా ఒకటి, ఒకటి తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి తీస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. ఒకవేళ ఇలా ఇరుక్కుపోయిందంటే మనం ఏం చేస్తాం, జనరలీ మనకి మన ఇళ్లలో ఎప్పుడైనా మోరీ బ్లాక్ అయితే మనం ప్లంబర్ని పిలిపిస్తే వాళ్ళు బయటకు తీస్తారు. అలాగే చేయాలన్నమాట. మీరు రెడీ? 1 2 3 గో. నువ్వు ఫస్ట్ మోరీ క్లీన్ చేస్తున్నావు. కొంచెమే పెట్టు, మొత్తం పెట్టకు. మళ్ళీ బాల్ పెట్టు. 2 బయట తీయాలి. 3 ఈ అమ్మాయి గ్యారెంటీ ఇస్త్రీ పెట్టే టెలిఫోన్ 2 సార్లు చేయకూడదు. నో, సగం పెట్టు. 4 పట్టాయా? గట్టిగా. 5 బాల్ 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 పెట్టు. అయ్యో పోయింది. జాగ్రత్త. మళ్ళీ బాల్ బాల్. అవి పడిపోతాయి. 2-3 పనులు ఒకటేసారి నువ్వు చేయలేకపోతున్నావు అంటే దానికి కారణం నీకు ఇంకా పెళ్లి కాకపోవడం. నీకు పెళ్లి అవగానే 2-3 ఏమిటి, మనం 10 పనులు ఒకటేసారి చేసేయగలుగుతాం. ఇటు పోపు వేసేస్తూ ఉంటాం, అటు పిల్లలకు జుట్టేసేస్తూ ఉంటాం, ఈలోగా మన ఆయన కాఫీ అడుగుతారు, ఇంకెవరు న్యూస్ పేపర్ అంటారు, అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. మనకే తెలియదు అంత టాలెంట్ మనకు ఎలా వస్తుందో. 36 ట్రావెలింగ్ సెట్. One, two, three, go. టైం సేవ్ చేసుకుంటాం, ఏం జరపకుండా. మూడు పెట్టాలి. పదకొండు 66 పాయింట్లు వచ్చాయి. బాగా ఆడావు. అండ్ డిన్నర్ సెట్. రెడీ? 1 2 3 గో. అయ్యో, అలా కొట్టమని మేము చెప్పలా. పగలు కొట్టేసి ఇంకోటి కొట్టేయి. రెండు బంతులు పెట్టాలి. కంగారులోని చేతిని వేసి కొట్టేవు. ఇంకోటి ఉంది ఇక్కడ. గేమ్ ఎంత ఉద్రిక్తతతో ఆడావో ఈ బ్యాట్ చూస్తే మనకు అర్థమవుతుంది. 8-48 కూల్ జక్. నీ టార్గెట్ 64 అంటే 11 బంతులు వేయాలి. ఓకే,
అలా అయితే నువ్వు విన్ లేకపోతే శ్రావ్య విన్. రెడీ 1 2 3 గో. బాల్ బాల్ పెట్టు. బాల్ 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 శృతి 3 balls. టిన్ పచ్చడి చేస్తున్నావా? ఏ అక్క బాల్ బాల్ శృతి ఇంకా స్పీడ్ 2 balls ఫాస్ట్. కమ్ ఆన్ కంగ్రాట్స్. బాగా కన్ఫ్యూజన్ గా ఉంది కదా గేమ్ కి. ఇలాంటి గేమ్స్ ఆడితే ఎప్పటికీ మెమరీ లాస్ రాదు. అవును, ఎందుకంటే బ్రెయిన్ బాగా యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉండాలి మనం అప్పుడప్పుడు. 11 విన్ను. కంగ్రాట్స్. ఓకే, సో ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ మహిళ శృతి. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాకే, నీ మాటలతోటి ఉప్పు కారం గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. ఓకే, సో థ్యాంక్ యూ అందరికి. అండ్ నీకు స్పెషల్ గా రైస్ కుక్కర్ తో పాటు మైక్రోవేవ్ ఓవెన్ కూడా. పార్టిసిపెంట్స్ అందరికి బంజారాస్ వారి బ్యూటీ ప్రొడక్ట్స్ మీ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడానికి.